దండాలు. ఒక ప్రధానమంత్రి గొంతుని నొక్కేసిన వాళ్ళకి నిజం చెప్పే సామాన్యుల గొంతులు నొక్కడం ఎంతసేపు? ఇదే అంశంపై పార్లమెంటరీ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి న్యాయకత్వం వహిస్తున్న నిష్కాంత్ దూబే మాట్లాడుతూ, ప్రధానమంత్రి వీడియోను తొలగించిన అంశంపై మెటా సీఈఓ అయిన మార్క్ జకర్బర్గ్ ను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, అలా చేయకపోతే సెక్షన్ 79 కింద ఉన్న సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ని తొలగించేలా సిఫార్సు చేస్తామని హెచ్చరించింది. అసలు ఈ సేఫ్ హార్బర్ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఏదైనా సోషల్ మీడియాలో చట్టవిరుద్ధమైన కంటెంట్ పోస్ట్ చేశాడు అనుకుందాం. అలాంటి కంటెంట్ కి సాధారణంగా మొదట బాధ్యత దాన్ని క్రియేట్ చేసిన లేదా పోస్ట్ చేసిన వ్యక్తికే ఉంటుంది. ప్లాట్ఫామ్స్ కేవలం ఇంటర్మీడియటరీ గానే ఉంటాయి. చట్టం చెప్పిన కొన్ని షరతులను పాటిస్తే ఆ కంటెంట్ కి సంబంధించిన లీగల్ లయబిలిటీ నుంచి కొన్ని సందర్భాల్లో వీళ్ళకి సేఫ్టీ లభిస్తుంది. మనకి అరబ్ స్ప్రింగ్ దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్ గా మనం చూసిన సిజేపీ ప్రొటెస్ట్ వరకు సోషల్ మీడియా మూవ్మెంట్స్ కి వచ్చిన రీచ్ మొత్తం ఆర్గానిక్ గానే వచ్చిందా? ఎందుకంటే మెటా స్వయంగా కొన్ని రకాల కంటెంట్ ను బూస్ట్ చేయడానికి భారీగా మనీ పేడ్ అయిందని, అలాగే ఇల్లీగల్ కంటెంట్ కూడా తన ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ అయ్యిందని చెప్పి అంగీకరించింది. కాబట్టి ఇక్కడ అసలు ప్రశ్న ఏది వైరల్ అయ్యింది అనేది మాత్రమే కాదు, అది ఎందుకు వైరల్ అయ్యింది అని కూడా. ఎందుకంటే డిజిటల్ వరల్డ్ లో పవర్ అనేది కంటెంట్ క్రియేట్ చేయడంలో మాత్రమే కాదు, ఏ కంటెంట్ ఎవరికి ఎన్నిసార్లు ఎంత పెద్ద స్థాయిలో చేరాలనేది నిర్ణయించే వ్యవస్థలో కూడా ఉంటుంది. జై హింద్.